20 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఊరికి రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నయ్య. అవునన్నయ్య, లండన్ చూసిన కాళ్ళతో మన సొంత ఊరిని చూస్తుంటే పిజ్జా తిన్న నోటితో బజ్జీ తిన్నంత ఆనందంగా ఉంది. ఏమ్మా పాపకి మళ్ళీ ఆస్తమా తిరగబట్టిందా? ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా బావగారు, 2-3 రోజులు ఇలాగే ఉంటుంది. వర్షాకాలమే ఇంత వేడిగా ఉంటే ఎండాకాలం ఇంకెంత వేడిగా ఉంటుందో. నమస్కారం మూర్తి, బాగున్నావా? బాగున్నాను బాబు. ఎందుకంటే చేపలు ఏడ్చాయి గనక. నువ్వు దొంగతనాలు మొదలెట్టావా? దొంగతనానికి కాదయ్యా, మీరు వచ్చారని తెలిసి ఫ్యాక్టరీ విషయాలు చెప్పడానికి వచ్చాం. ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీకి ఏమింది? ఇప్పుడు అసలు ఆ ఫ్యాక్టరీ మన చేతిలో లేదు. బసవనను చంపి భిక్షపతి ఆ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్నాడు. బసవనను చంపేశాను బాబు. మేము బాగుండాలని మీరు ఇచ్చిన భూమిలో ఫ్యాక్టరీ కట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలోనే మేము కూలీలుగా పనిచేస్తున్నామన్నా. ఇది చాలా అన్యాయం అన్నయ్య. అలా అని కోర్టుకు వెళ్ళినందుకే నా తమ్ముడిని కూడా చంపేశారయ్యా. ఇన్నాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కడుపులో దాచుకున్నాను. ఈ రోజు మీరు వచ్చారని తెలిసింది. మీరు చెబితే మా కష్టాలు తీరతాయని చెప్పడానికి వచ్చాం అయ్యా. మీరేం భయపడకండి. లీగల్ గా ఫ్యాక్టరీ మీద వచ్చే లాభాలను అనుభవించే హక్కు మీకే ఉంది. ఆ రోజు పత్రాల్లో కూడా అదే రాసిచ్చాను. ఈ విషయం మీద నేను కోర్టుకు వెళ్తాను. ఫ్యాక్టరీ మీద ఎలా కాకుండా పోతుందో చూద్దాం. బావగారు, వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తున్నారటగా. ఆ గొడవలన్నీ మనకెందుకండి? నాకెందుకు అనుకుంటే ఆ 80 ఎకరాల భూమికి ఇచ్చేవాడు కదమ్మా. 20 సంవత్సరాల పాటు విదేశాల్లో డబ్బు సంపాదించి ఇక్కడ హాస్పిటల్ కట్టకు వచ్చేవాడు కాదు. ఈ మట్టి మీద నాకున్న ప్రేమ అలాంటిది. నువ్వే కంగారు పడకమ్మా, మనకేం కాదు. నా క్లయింట్ వెంకటాద్రి నాయుడు పేదల కోసం 86 ఎకరాల భూమిని ఫలసాయం మాత్రమే అనుభవించడానికి రాసి ఇచ్చారు. అదృష్టవశాత్తు అందులో గ్రానైట్ పడగా రైతులు కార్మికులుగా మారి తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఫ్యాక్టరీని అన్యాయంగా మీరు ఆక్రమించేశారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళకి చెందాల్సిన లాభాన్ని మీరే అనుభవిస్తున్నారు. అందుకు గాను సంవత్సరానికి 50 లక్షల రూపాయల చొప్పున 20 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించి ఫ్యాక్టరీని మాకు ఇవ్వవలసిందని. ఇంకా చదవడం ఆపు. నేను కోర్టుకి వెళ్ళను, డబ్బు కట్టను. ఏం చేస్తారో చేసుకోమని పోరా. కోర్టుకు వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు కాదు పెన్విటి, కేసేసిన వాళ్ళు. ఆ పిల్ల రంగన కూతురు కదా? అవునన్నయ్య. రంగన్న ఇటు రావయ్యా. వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అయ్యా, నాకైతే నీ కూతురు నేను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనిపిస్తుంది. అయ్యా, భగవంతుడు నా కూతురికి మంచి చదివే ఇచ్చాడు అనుకున్నాను. ఇంత అదృష్టం కూడా ఇచ్చాడని ఇప్పుడే తెలిసింది. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు పెళ్లి గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయ్యా, నా కూతురు తీసుకెళ్ళండి. నా కూతురు మీ చేతిలో పెడతారా? నా కొడుకుని చంపిన వాడిని చంపి వాడి తల దగ్గర ఈ ఒత్తిని వెలిగించాలి. వెళ్ళండ్రా. ఎక్కడున్నా వెతికి పట్టి
అడవి పందిని వేటాడినట్టు వేటాడి చంపండి. వెళ్ళండి. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? లంకిని రమణాసురుడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లేదు. ఎంతైనా మీరు ఆయన బామ్మర్ది, మీరేమన్నా చెల్లుద్ది. అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట. బావా అన్నా వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా. వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటాను. వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడటం కాదు, పెనిమిటి వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది. కనీసం 3వ వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి. ఏంటి శ్రీ ఇంకా రాలేదు? బాగా వచ్చేస్తాలే అత్తయ్య, నువ్వు పూజ మొదలెట్టించేయి. పూజారి గారు, ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి. అచ్చా, आपका बेटा का नाम क्या है? శ్రీరామ్. సింహరాశి, సింహలగ్నం. రే, మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా. నాది కాదు కదా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. వెళ్ళండి. పిచ్చిదానా, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్లే అనుకుంటున్నాను. అమ్మా అష్టలక్ష్మి, అమ్మా మన వాళ్ళకి ఎదుర్రామ్మా. మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడ దూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల్ కాదురా, వాళ్ళు వదినా. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక. సరే బయటికి రా. నేను బయటకు వచ్చి వాళ్ళని చంపేస్తాను రా. రారా. ఆగండి అన్న, మా వాడి చేసింది తప్పేనన్నా, కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా. అన్న కావాలంటే మీలో 1-2 వచ్చి 2 టెంకి జల్లలు ఇచ్చేసి వెళ్ళిపోండి. అవసరమైతే నేను 2 ఇస్తాను. అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటన్నా పని. అనవసరంగా 2 ఆప్షన్స్ ఇచ్చా. దొంగ దెబ్బ తీసి చాలా పెద్ద తప్పు చేసావురా. ఇంకా నువ్వు అయిపోయావురా. చూసా వదినా, పుట్టినరోజని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు, వాడు పని చెప్తాను. ఒరేయ్, నువ్వు గుడికి రాలేదని అత్తయ్య చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? ఆహా, ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా, మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్య. కరెక్ట్ ఆంటీ. కనీసం 4 నిజం తెలుసుకున్నా. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? మరేదానివే, ఇవాళ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫోల్స్, ఎవరన్నా కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి. సారీ, ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్.
రథం వస్తుంది. ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం. జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్లాగే ఉంటాయిరా. రే గుడ్లోను ఇలా షాపుల్లోనూ సైట్ కొట్టడం మహా పాపం రా. ఏ సంధ్య, అతను నీకు లైన్ వేస్తున్నాడే. నోరు మూసుకుని పద. ఆహా, ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పేజ్ చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు ఒరిస్సా మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ ఒరిస్సా. రే వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందాం. ఓడిపోతారా? కేసు బీర్లు. నేను రెడీ, మీకు రెడీ. వాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. షట్ అప్. అటు చూడొద్దు, అడ్వాంటేజ్ తీసుకుంటా. మంచిదేగా. హలో అండి. హలో, ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. अपन कौन चाहती? అప్పునా ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి? अपन कौन चाहती? అప్పన్ చాహితియా? శ్రీ ఎరా మన తెలుగులోనా? తెలుగులో మాట్లాడలేదు కానీ బాబాయ్, ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా. ఏమండి మీరు తెలుగు వాళ్ళే కదండి, చెప్పండి ప్లీజ్. अपन कौन चाहती? ఊరికే సాగు కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు తెలుగు బాబాయ్ బాబాయ్ నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని. రెండు విందురు కానీ. ఏమండి మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి ఈ గాడిదలు చెప్పండి. Listen, don't irritate me. अपन कौन चाहती? కేసు వీర్ల కోసం అబద్ధాలు ఎందుకురా? నానా, నీ కొరియర్ వచ్చింది. ఏంటిది? ఎవరు ఉంటారు? ఏమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళా? లేదు పెద్దనాన్న, జగన్నాథ్ రథోత్సవాలు కదా. ఓహో, ఎవరిది నాన్న పెళ్లి? వీడిదేనమ్మా. ఓ మీద. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఏమండి మీరు తెలుగు వాళ్ళని సంగతి నాకు తెలుసు. ఆ విషయం మా వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి, చెప్పకపోతే దూకేస్తాను. చెప్పేవి సంధ్య ప్లీజ్. ఏమండి మీరు చెప్పకపోతే రెండో చేయి కూడా వదిలేస్తాను. నిజంగానే చేయి వదిలేస్తానండి. చెప్పేవి సంధ్య. 1 2 సంధ్య చెప్పవే, నిజంగా దూకేస్తాడేమో. సరే, మేం తెలుగు వాళ్ళమే. గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. ఇంకా గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. కేసు బీర్లు బొక్క. థ్యాంక్ యూ సంధ్య. రా అన్నయ్య, సరైన టైంకి వచ్చావు. వీడు అమ్మాయిని చూసుకున్నట్ట చెప్తున్నాడు. అంతేలేరా, ఎంతసేపు నీకు నువ్వు చూసుకోవడం తప్ప ఈ జీకేకి చూద్దామని లేదు. అన్నయ్య ఊరికేనమ్మా. నీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ లోన్ అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయింది. అవునా? రేపు ఒకసారి వెళ్ళి ఆఫీసర్ కలు. అలాగే మావయ్య, రేపే వెళ్తాను. వెళ్ళొస్తాను మా. ఓకే. రే శ్రీ, టిఫిన్ చేసి వెళ్ళరా. మా ఆకలి లేదు మా, నా వాట కూడా మామకి పెట్టు. ఆ లోన్ ఏదో శాంక్షన్ అయితే వీడు సెటిల్ అవుతాడు. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. ఈ టైంలో బసవన్నే ఉండి ఉంటే ఎంత సంతోషించేవాడు. ఎందుకమ్మా బాధపడతావు? బసవన్న కోరుకున్నట్టే ఆ ఊరికి పగలకి ఆ రాక్షసులకి దూరంగా పెంచి ప్రయోజకుడు చేశావు. అర్థమైందండి, మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి, ఆ రోజు అక్కడ జైంట్ వీల్ ఆగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే, ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటంటే ఎలుగు బంట? ఎస్ కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించాలని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది. 2 పిల్లలు కూడా, అందులో ఒకడు మోగవాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను? నిన్న షాపింగ్ వస్తానని సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో. ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అవుతుంది, సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్.
ఏ అసంతియో బసంతి అసంతియో ఎరా గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతులు కూస్తావరా? రేయ్ ఏంటి ఆరెంజ్ లో కొడుతుంది? ఆ అమ్మాయి కరాటే నేను నీకు చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే, 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు? ఆ ఆరెంజ్ డ్రెస్సా? ఒరేయ్, ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కలెక్ట్ తెలుసా? నిజంగానా? వాళ్ళ నా ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్ను ఎందుకు ఫూలింగ్ చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకేరా. ఏమండి భోజనాలు ఎక్కడ ఆడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మనవాళ్లేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో, మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? సీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు రాట పట్టిద్దామని. ఏంటండి అప్పుడే ఫంక్షన్ రెడీ అయిపోయారా? థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఎలా తెలుసు నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే ఇంత ఇష్టమని? ప్లీజ్ నా కోసం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారండి. ఇలా చూస్తుంటే మిమ్మల్ని యాపిల్ అని పిలవాలని ఉంది. ఏ మీదటి మీ పేరు యాపిల్, ఓకేనా? ఓహో, నాకు ఇష్టమని ముడేసుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. అసలు వీడికి నేనే ఎందుకు నచ్చాను? అరే అంత కోపం ఎందుకండి? నేను లైన్ వేసినంత మాత్రం మీరు నాకు పడాలని లేదుగా. చూడండి, నేను నా ట్రయల్స్ ఏవో చేసుకుంటున్నాను, మీరు మీ కంట్రోల్లో ఉన్నారు, అంతే కదా? ఓకేనండి, హాల్లో కలుద్దాం. అసలు ఈ మగాళ్ళని ఎందుకు పట్టించాడో దేవుడు. ఏందన్నా ఈ పిచ్చి పనులు? ఎవడైనా చూస్తే చెత్తెరుగున్నవాడు అనుకుంటాడు. ఒరే, ఇది దాచుకునే రేపు మా పిల్లలకు చూపిస్తే వాళ్ళు నన్ను ఎంత అభినందిస్తారో తెలుసా? ఇది పెళ్లిలో పుట్టిన ప్రేమ, నా హృదయం పుట్టిన చీమ, నిన్ను వదలను వదలను భామ. ఈ పెళ్ళే లోపు ఎలాగైనా సంధ్యని ట్రాక్ లో పెట్టాలరా. శ్రీ, ఎలా ఉన్నాను? ఆహా, అచ్చు గంగిరెత్తికి గాగర చోలేసినట్టుంది. అయినా ఎప్పుడు చూసినా నీ సరదాలు నీ సోకులేనా? అదేంట్రా అలానే? మరి ఇంకేమనాలే? అరే బంగారం లాంటి బావా, బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళినా స్కిడ్ అయి పడని బావా, ఓ అందమైన అమ్మాయి ప్రేమలో బోర్లా పడితే హెల్ప్ చేద్దాం లేకుండా ఈ డ్రెస్ ఎలా ఉంది బావా నన్నే అడుగుతావా? నేనేం చేయగలనురా? చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా. వెళ్ళి నా గురించి 4 మాటలు మంచిగా చెప్పొచ్చు. ఆ అమ్మాయి టేస్ట్ లేంటో కనుక్కోవచ్చు. అయినా మనసుంటే మార్గం ఉంటుందమ్మా. చంపేస్తున్నావు కదరా నువ్వు. ఇదే చేస్తారు. హలో హలో. ఏ ఇది కూడా అక్కడ పెట్టేసావా? ఏంటి మా వాడేదో నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు? మీరు అస్సలు పడొద్దు. వాడంతే, అమ్మాయిలు కనపడితే చాలు 4 రోజులు కలిసి తిరగడం, కడుపు చేసి వదిలేయడం, అదే వాడి క్యారెక్టర్. అదేంటండి, ఏదో కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు తప్ప మొహం చూస్తే అలాంటి వాడు అనిపించట్లేదండి. అదేనండి వాడి స్పెషాలిటీ. వాడు పెద్ద డేంజరస్ క్యాండిడేట్. సొంత మర్దల్లో ఏంటి నేనేలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాడిని అస్సలు పట్టించుకోవద్దు. ఏం చెప్పావే? ఒరే, ప్రపంచంలో ఏ మర్దలు తన బావ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పదురా. థ్యాంక్ యూనే. తనేం చెప్పింది? తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట. బ్లూవా? ఆ కలర్ నాకు నచ్చదు కదే. కరెక్టే, ఏం చేస్తాం, కానీ తప్పదు. సరే, ఇంకేం చెప్పింది? నీకు పెరుగంటే పడదు, ఆ అమ్మాయికి పెరుగంటే ప్రాణం. పెరుగా? ఏ తినవా? ప్రేమించాక చేస్తామా? అన్నా, ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట.
బ్లూ డ్రెస్ వైట్ కర్డ్. ఆహా వీడేంటి రౌడీలా తయారయ్యాడు, పైగా బ్లూ కలర్ ఒకటి. ఏం బ్రదర్ ఫుడ్ బాగుందా? బాగుందండి. నమస్కారం. ఏంట్రా వాడు నాలాగే డ్రెస్అప్ పై తయారయ్యాడు? పేపర్ లీక్ అయిందా? లేదన్నా. ఏమండి నాకు కర్డ్ కావాలి, ఓన్లీ కర్డ్. ఐ లవ్ కర్డ్ యు సీ. ఏంటి సార్ మనకు పెరుగంటే చాలా బాగా ఇష్టం. ఏంటి పెరిగేయండి సార్. ఆంటీ నాకు పెరుగంటే ఇష్టం కదా, ఇంకొంచెం వేయండి, బాగా వేయండి ఆంటీ. ఏంటి మీ బావ అలా తయారయ్యాడు? వాడు నీ టేస్ట్లేంటో కనుక్కోమని నీ దగ్గరికి పంపించాడు, కానీ నేనే వాడిని ఆట పట్టిద్దామని నీకు బ్లూ డ్రెస్ పెరుగంటే ఇష్టమని చెప్పాను. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వాడికి పెరుగంటే చాలా అసహ్యం. అలాంటిది నీకోసం. అంటే నాకు పెరుగంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకని. నాకు బ్లూ అన్నా పెరుగన్నా అసహ్యం. నీ భాను కావాలని నాకు ఇష్టమని చెప్పింది. ప్లీజ్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. సంధ్య గారు ఐఎమ్ సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకుల్ 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 చెప్పండి అంకుల్. ఏంటి అంకుల్? ఆహా సీ దిస్. మనోడు ఇంకేం చేయలేక బాలాడుకుంటున్నా. అదేంట్రా బాబు సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నా. దాదాపు మంది అదే స్టేజ్ కదరా. అంటే తిడితే ఐ లవ్ యూ చెప్పినట్టు అమ్మా. అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే. ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు, అరే ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి. అదేంటి మావా? అదే చిచ్చా, అమ్మాయిలన్నాక ఫస్ట్ తిడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత లవ్ లో పడతారు. అదేనమ్మా లేడీస్ ఫిజికాలజీ. ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? లేకపోతే ఏంటే నువ్వు వచ్చేసి ఆ అమ్మాయికి పెరుగు ఇష్టం బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటూ వెళ్ళిపోయి వేసుకుని వచ్చానుకుంటున్నావా? ఇదంతా మన బ్రిలియంట్ ప్లాన్ అమ్మా. వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను, ఓకే అంటుంది చూడు. అంటుంది బెట్ట బెట్టే. సంద కూడా భువనేశ్వరే కదరా, ఐ లవ్ యూ అక్కడ చెప్పు. ఎవరు కొంచెం ఉంటారా? హాయ్. హాయ్ సంధ్య. వద్దండి ప్లీజ్, మన ఇద్దరం ఓన్లీ ఫ్రెండ్స్. అంతకంటే ముందుకెళ్తే మీకు నాకు ఇద్దరికి మంచిది కాదు. ఏమండి మీరు కోపం కూడా చాలా అందంగా ఉంటారండి. మళ్ళీ బాలాడుకోవాలేమో. ఏంట్రా ఏమైంది? అంతా ఓకేనా? ఏమోరా, ఆ అమ్మాయి బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం నాకు తెలుసు, కానీ బలవంతంగా ఎందుకు ఆ అమ్మాయి ఫీలింగ్స్ దాచుకుంటుంది, ఏది బయటికి చెప్పట్లేదు. చెప్పలేదు కూడా. తన లైఫ్ కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా వాళ్ళ బాబాయిలే తీసుకుంటారట. బాబాయ్లా? వాళ్ళు ఎక్కడుంటారు? అయిపోతుందా అన్నా? ఏంట్రా మీరు రెండు పనులు చూసుకోండి. వెంకటాద్రి ఇట్రా. ఏం జరిగిందండి? భిక్షపతిని మందు పాత్ర పెట్టి చంపేశారంట. చంపేశారా? ఈ పేపర్ న్యూస్ కరెక్టేనా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో శ్రీనివాసరావు, నేను వెంకటాద్రి మాట్లాడుతున్నాను. భిక్షపతి చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది, నిజమేనా? లేదు, ముందు నువ్వు ఫోన్ పెట్టి. అది కాదురా, వాడు వెళ్తున్న వ్యాన్ బ్లాస్ట్ చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది. వ్యాన్ బ్లాస్ట్ అయింది, కానీ వాడు అందులో లేడట. మీరంతా ఎక్కడున్నారో తెలుసుకోవాలని వాడి ప్లాన్ అని ఊరంతా అనుకుంటున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఏంటనే ఫోన్ కట్ చేసావు? ఏమైంది ఏమైంది? అన్నా 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 వాళ్ళు ఆర్డీఓతో సెల్ ఫోన్ లో మాట్లాడారు. అది ప్రీపెయిడ్ కార్డు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్ అన్నా. కానీ ఆ కాల్ వచ్చిన టవర్ మాత్రం ఒరిస్సాలోని భువనేశ్వర్ అని తెలిసిందన్నా. మన వాళ్ళని 5 మందిని చంపుకుంటే కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. పెనివిటి ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి భువనేశ్వర్. ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళ మనమా? కంగారు పడుకున్నా. ఆ సెల్ ఫోన్ రాంగ్ అడ్రస్ లో ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా
ఇంత పెద్ద సిటీలో పట్టుకోవడం కష్టం. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు నువ్వు అన్నయ్య ఇంట్లో చదువుకున్నావని తెలిస్తే వాళ్ళకి అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరంతా వెంటనే లండన్ వెళ్ళిపోండి. అదేంటి వెంకటాద్రి? అవునన్నయ్య, ఏ మంచి పని కోసం బస్వన్న తన ప్రాణాలు కోల్పోయాడో ఆ పని పూర్తి అవ్వకుండా నేను తిరిగి రాను. ఇది నా సమస్య. నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరందరూ సంజయం తీసుకుని ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోండి. ఇంకో 13 రోజుల్లో ఆఖరి వాయిదా ఉంది. దానికి ఎలాగైనా అటెండ్ అవుతాను. ఆ భూములన్నీ పేదలకు అందేలా చూస్తాను. సారీ అన్నయ్య, నీ కష్టం మా కష్టం వేరు కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాం. అవునన్నా. అవునరా, వాళ్ళు చెప్పేది నిజమే. సంధ్య, సంధ్య ప్లీజ్ ఆగు. సంధ్య, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరగడం, గేమ్స్ ఆడుకోవడం తప్ప ప్రేమించడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిన్ను చూసేంత వరకు నాకు అసలు అలాంటి ఐడియాలు కూడా లేవు. కానీ నువ్వు పరిచయం అయిన తర్వాత నాకేమైందో తెలీదు. ఇప్పుడు నీ గురించి ఆలోచించడం, నీతోనే కలిసి ఉండాలనుకోవడం. సంధ్య, లైఫ్లో ఇంతవరకు నేను ఈ మాటలు ఎవరితోనూ చెప్పలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ దిస్ టు ఎనీబడి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, నాతో రెస్టారెంట్స్కి తిరగక్కర్లేదు. రేపొద్దున ఇదే టైంకి నేను నిన్ను ఫస్ట్ టైం చూసిన వైట్ చుడిదార్ వేసుకుని వస్తే చాలు, మా అమ్మ వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సంధ్య. బాబు, వీళ్ళని ఎక్కడైనా చూసావా? ఎక్కడ చూశానండి. చూసావా? ఎక్కడ? అదే గుర్తు రావడం లేదండి. ఏమండి జగన్నాథరావు గారు, వీళ్ళని ఎక్కడైనా చూశారండి? చెప్పండి. చూడలేదే. చూడలేదా? బండి స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళిపోవాలి. వెంకటాద్రి, శేషాద్రి. ఏంటనే ఏమైంది? హేమాద్రి ఎక్కడా? ఏమా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు వారికి వెళ్ళారండి. వారికి వెళ్ళాడా? ఏమైందండి? పెద్ద మనుషులు ఊళ్ళోకి వచ్చేసారా? మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వెంటనే మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలరా? సంజయ్ ఎక్కడా? వీడొకడు మధ్యలో. గట్టిగా కొట్టిందిరా బాబా దీన్ని. బాగా జరిగింది. అయినా నీకు ఫస్ట్ టైం ఏం కాదు కదరా. వీళ్ళని ఎక్కడైనా చూసారా? తెలీదండి. ఇంకేంట్రా విశేషాలు? ఆ సంజయ్ ఫ్యామిలీ ఫోటోరా. వీళ్ళని చూస్తున్న నాకు అనుమానంగా ఉంది. పద శ్రీగడి ఫోన్ చేద్దాం. లోకల్ కల్ చా, ఈడేంట్రా ఫోన్ ఆఫ్ చేసి పెట్టాడు. ఇంటికి చెయ్యి. ఆంటీ, నేను బండిని మాట్లాడుతున్నాను. శ్రీ ఉన్నాడా? లేడు. సంధ్యను తీసుకొస్తానని గుడికెళ్ళాడు. సంధ్య కోసం కొంతమంది రౌడీ లాంటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ విషయం శ్రీతో చెప్దామని. వీళ్ళు ఎక్కడున్నారా?
నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. అందుకే మా అమ్మతో నిన్ను తీసుకొస్తానని చెప్పాను. రా వెళ్దాం. నీకు విషయం చెప్పాలి శ్రీ. మా ఫ్యామిలీ చిన్న ప్రాబ్లంలో ఉంది. మా తప్పేమీ లేకుండానే కొందరు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. సంధ్య బాబాయ్, బాబాయ్ ఒక్క నిమిషం. బాబాయ్, నేను ఒక చిన్న బాబాయ్, ఏంటి బాబాయ్? సంధ్య, ఏంటి ఏమైంది? వాళ్ళకి మన అడ్రస్ తెలిసిపోయింది, అందుకే మన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎవరో పెద్ద పెద్ద గుండాలో ఉన్నారా? సంధ్యాల ఫ్యామిలీ ఫోటో పట్టి తిరుగుతున్నారు. మాకు తెలుసని అడిగారు. తెలుసన్నా. హలో. అరే అది రే, మన ప్లేస్కి వచ్చాను. ఏం జరిగిందిరా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. గుడిలో నాతో ఉన్న సంజయ్ని నా ముందే వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్ళాడు. ఇంతలో ఆ పట్నాయక్ గాడు వచ్చి సంధ్య వాళ్ళని ఎవరో చంపబోతున్నారని చెప్పాడు. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు కూడా తాళం వేస్తుందమ్మా. సంజయ్కి ఏదైనా అవుతుందని భయంగా ఉందమ్మా. సంధ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. గండం గడిచిందన్నయ్య, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా ఎన్నాళ్ళిలా? ఇంకొన్ని రోజులు లోపు పెట్టండి ప్లీజ్. అప్పటిదాకా బతుకుండాలి కదా బావగారు. హలో సంధ్య, ఎక్కడున్నావు? ఎక్కడున్నావో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు. శ్రీ, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ మనం కలుస్తామన్న నమ్మకం నాకు లేదు. దయచేసి నన్ను మర్చిపో ప్లీజ్. సంధ్య, సంధ్య, హలో సంధ్య, హలో. हेलो संध्या, हेलो। वो लड़की रोते रोते चले गया। ये कौन सा एरिया जी? वो जेलेश्वर रेलवे स्टेशन है ना, उसका बाजू का दुकान है। అరే హోలీ హోలీ పండగల్లే ఉల్లాసమేదో ఉప్పొంగుతుంది నాలో నాలో నాలో. కాలి కాలి జాతరల్లే సంతోషమేదో సియ్యంది బాబు నీలో నీలో నీలో. రంగేదో చెల్లావు
చిన్నదన భంగేదో తాగేసినట్టుందిలోనా నిన్ను చూసి నవ్వాను అది నేరమేనా వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటారు. శేషాద్రి పాపకు మళ్ళీ ఎక్కువైందా? దీనికి ఆస్మా ఎక్కువైంది బావగారు. కనీసం ఇంగిలరన్నా తీసుకురావాలి, లేదంటే ఏమండి నేను తీసుకొస్తాననే. ఏమైంది రమేష్? అన్నా వాళ్ళు స్టేషన్లోకి ఎంటర్ అయ్యారన్నా, మీరు లోపలికి వెళ్ళండి. భిక్షపతి మనుషులు స్టేషన్లోకి వచ్చేసారు, కంగారు పడకండి. అన్నా వాళ్ళ మనుషులు ట్రైన్ ఎక్కేశారన్నా, మన బోగి వైపే వస్తున్నారు. ఏమండి పాప కనిపించట్లేదు, పాప కనిపించట్లేదండి. పాప ఎక్కడ? బాబు వెళ్ళొద్దు, చూసొస్తాను. అలానే పాపను వదులుకుంటాం. శేషాద్రి నువ్వు వెళ్ళి దగ్గర ఉండు. ఆ ట్రైన్ క్రాస్ అయ్యేలాగా పాప నేను తీసుకొస్తాను. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? రండిరా. ఎవరా మీరు? మేము ఫ్యాక్షనిస్టులు అంటే మేము భిక్షపతి మనుషులు రా. భిక్షపతి ఏమైనా దేవుడారా? కొడితే నొప్పి పుట్టదా, పొడిస్తే ప్రాణం పోదా? వాడి పేరేమన్నావురా? భిక్షపతి. పోయి ఆ భిక్షంగాడికి చెప్పు, వాడి మృత్యు ఈ భువనేశ్వర్లో ఉందని. ఇహ నుంచి ఈ ఫ్యామిలీకి అండగా నేనున్నాను. ఇంకోసారి కన్నెత్తి చూసారా? థ్యాంక్ యూ బాబు. ఏ తల్లి కనబడు ఈ రోజు కానీ నువ్వు రాకపోయింటే. అంకుల్,
ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా కాపాడమని మా అమ్మ నాతో చెప్పింది. అదే కదా నేను ఇప్పుడు చేశాను. అయినా మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళ అడ్రస్ నాకు ఇవ్వండి, ముందే వాళ్ళని ఫుట్బాల్ ఆడుకొని వస్తాను. మేము ఒక మంచి పని కోసం పోరాడుతున్నాం. మరో 9 రోజులు గడిచిపోతే మా కష్టాలనే తీరిపోతాయి. ఆ తర్వాత అలాగా అయితే ఇంకే ఆ 9 రోజులు ఏదో హ్యాపీగా మా ఇంట్లోనే ఉండండి. మళ్ళీ అక్కడికా? అంకుల్, ఇన్ని గొడవలు జరిగాక మళ్ళీ మీరు భువనేశ్వర్కి వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అయినా మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టాలో నాకు బాగా అంకుల్. ఏం లేదు అంకుల్, చిన్నదే, అదేం కాదు. రే ఏం లేదురా, పర్వాలేదు. ఏంటి పర్వాలేదు? డాక్టర్, he's bleeding. Please help him. Please come. అతను నీకు ముందే తెలుసమ్మా? తనకి నేనంటే ఇష్టం. ఆ సంగతి మీకు చెప్పాలనుకునే లోపే హాయ్ రా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంకుల్. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవడైనా ఇక్కడికి వస్తే ఫుట్బాలే. వెల్కమ్ టు పూరి. పరిచయాల తర్వాత ముందు ఏర్పాట్లు చూడరా. మీరు వెళ్ళండి అంకుల్. భువనేశ్వర్లో 40 లాడ్జుల కంటే ఎక్కువ లేవు. వాటి మీద కన్నేసి ఉంచండి. కొత్తగా తెలుగువాడు ఎవడైనా దిగితే నాకు ఫోన్ చేయండి. నమస్తే నమస్తే, రండి రండి. ఐఎమ్ జీకే. అసలు పేరు గుడ్డి కృష్ణమూర్తి. గుడ్డి కాదు గడ్డి. యూత్ఫుల్ గా ఉంటుందని జీకే అని మార్చుకున్నాను. ఇది మన ఫామ్ హౌస్. హాయిగా రెస్ట్ తీసుకోండి. మా ఆవిడ, మా అమ్మాయి కూర్చోండి. వాళ్ళని లోపల తీసుకెళ్ళండి. కూర్చోండి. లక్ష్మి, వంట రెడీయా? మంట రెడీ, మీరు వచ్చి తన్నండి. మీరేం కంగారు పడకండి. వంటలు రెడీ, మీరు తినొచ్చు అని అర్థం. ఒరిస్సా అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ కావాలి. నేను పూర్తిగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. మొగుడు తంతాడు రా. లాభం లేదు, మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది. డాక్టర్, గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, ఎవరికైనా మెదడు చిట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా, వీడికి చిప్పు దొబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. బావా, ఇదేంట్రా, ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలు తిన్నట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే, ఓ కొంపది సింహరాశి ఎఫెక్ట్. ఒరే, మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలికి నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాశి ఎఫెక్టే. మీరే కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదమ్మా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి ఇడికి చిప్పు దొబ్బింది. ఇడికి కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదామన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా
వాడు సింహరాశోడేమోనని డౌట్ అన్నా. అమ్మాయిని సంధ్య వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్, మా అమ్మండి. పగ ప్రతీకారం అంటూ ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడోనని ఇన్నాళ్ళు వాడికి గతాన్ని చెప్పలేదు. వాళ్ళ నాన్న బతికుంటే ఏం చేసేవాడో మిమ్మల్ని కాపాడి వీడు అదే చేశాడు. ఇంకెంత 9 రోజులు ఎదురు చూడండి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే నా కొడుకున్నాడు, వాడి చూసుకుంటాడు. కానీ అంతవరకు వాడికి ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. అదేందన్నా, వాళ్ళు ఉన్నది కలకత్తాలో కదా, మరి ఎక్కడ దిగమన్నావేంటి? ఇంత జరిగాక వాళ్ళు కలకత్తాలో ఉండరు. ఎప్పుడు 10 మంది తోడుగా ఉంటారు. ఉంటే రాయలసీమలో, లేకపోతే ఇక్కడ. అక్కడైతే అన్న చూసుకుంటాడు, ఇక్కడ మనం చూసుకుందాం. పదండి. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా బాబాయ్? నువ్వు లేట్ సమయం చూసి మా అందరిని కొట్టి ఇంట్లో తీసుకెళ్ళిపోయారా? చూడు, డాడీని కొట్టి పడేశారు. మామయ్య ఏమైంది మామయ్య? అల్లుడు నేనప్పుడు ఆ భిక్షపతి మనుషులు వచ్చి అమ్మనా? అమ్మని ఎందుకు తీసుకెళ్లారు మావయ్య? మీ సొంత ఊరు తాళపాక ఆస్తిపరుడైన వెంకటాద్రి తనకున్న 80 ఎకరాల భూమిని పేదలకు తలా 2 ఎకరాలు పంచి కుటుంబంతో వ్యాపార నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళోనే రాహుకేతువులు లాంటి 2 అందములున్నారు. వాళ్లే సిద్ధప్ప, భిక్షపతి. సిద్ధప్ప అడిగిన వారికి అడగని వారికి అప్పులిచ్చి వాళ్ళ ఆస్తులను లాక్కునేవాడు. ఎరువుల కోసం అప్పులిచ్చి పొలాల్ని, దాణా కోసం అప్పులిచ్చి పశువుల్ని, పెళ్లి కోసం అప్పిచ్చి అది తీర్చలేకపోతే పెళ్లి కూతురు తార్చమనంటే నీచుడు సిద్ధప్ప. అటువంటి సిద్ధప్పకు వెంకటాద్రి పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ ఉందని తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండి. ఏమే అడుగు 1000 రూపాయలు పలికే బ్లాక్ గ్రానైట్ ఇది. అడుగు 1000 రూపాయలా? ఐదాగు. అవు, ఈ విషయం రైతులకు ఏమైనా తెలిసినా రాళయ్యప్ప? లేదండి, మీకు నాకే తెలుసు. మీరెంతో కొంత భూమి ఇస్తున్నారు కాబట్టి నేను బయటికి చెప్పను. గ్రానైట్ భూములన్నీ మన వశం కావాలంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించక తప్పదు. బసవానికి కబురు చేయండి. ఆ ప్రాంత ప్రజల సిద్ధప్పని చూసి భయపడ్డానికి కారణం అతని బలం బలగాన్ని చూసి కాదు, అతని బ్రహ్మాస్త్రం బసవన్నను చూసి. ఏరా, సంతకాలు పెట్టద్దని వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావట? నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మా అయ్య సిద్ధప్ప దగ్గర తీసుకున్న డబ్బుకు వెంటనే సంతకాలు పెడతారా లేకంటే? ఒరే బసవ, అంత చిన్నప్పు కోసం మా పొలాలని తీసుకోవటం అన్యాయం రా. నీతులు చెప్పద్దు, బూతులు వస్తాయి. అయ్యగారి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు సంకలు ఎగరేసుకుంటూ తీసుకున్నారే. అప్పు తీర్చమంటే ఎందుకురా మీ అందరికి కన్నీళ్లు వస్తున్నాయి? అయ్యగారి ఇనుపెట్టేమైనా ప్రపంచ బ్యాంక్ అనుకున్నారా? పెట్టండి రా, సంతకాలు పెట్టండి. ఉన్న పొలం అంతా మీ అయ్యగారికి రాసిస్తే మేమేటా బతకాలి? బతకడానికి కావలసింది పొలం కాదురా, ప్రాణం. భూములు నమ్ముకుంటే మీకేం మిగులుతురా? అప్పుడు చెప్పురా తప్ప. విత్తనానికి అప్పు, ఎరువు కప్పు, పంట వేయడానికి అప్పు, పంట కొయ్యడానికి అప్పు, చివరికి మీరందరూ చచ్చిపోతే మోయడానికి అప్పు. నేను లాక్కెళ్తున్నది మీ భూములే కాదురా, మీ కష్టాల్ని. వేలి ముద్రలు వేస్తారా లేక మీ వేళ్ళు నరికి నన్నే ముద్ర వేసుకోమంటారా? ఇదిగోండి సమే. మరి కాళ్ళ కాడ కూర్చున్నావేమ్రా? ఆడ కూర్చో. నువ్వు భలే పడి సోమే. ఈ నాయకుడి దగ్గర ఎలకెక్కడుంటే? కాళ్ళ కాడ
సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలి ఎక్కడుంటది? కాళ్ళకాడ. రాములూరి దగ్గర హనుమంతుడు ఎక్కడుంటాడు? కాళ్ళకాడనే. అట్లాగే ఈ సిద్ధప్ప స్వామి కాళ్ళ దగ్గర ఈ బసవుడు కూడా ఉంటాడు. మగవని అంటే నువ్వేరా, జల్సా చేసుకో. ఇంకొక దస్తావేజ్ రావాలిగా బావగారు. అది దుర్గ పేరు మీద ఉందన్నయ్య. ఈ రోజు దాని పెళ్ళయ్యా. దాని చదువు కోసమే వాళ్ళ నాయన మన కాడ 60,000 అప్పు తీసుకున్నాడు రా. పోనీలే అన్న, 2 ఎకరాలే కదా, అదెక్కడికి పోద్ది? ఇడుస్తావు నీకేమి? అసలు 84 ఎకరాల్లోనికి పోయేటందుకు దారే ఈ 2 ఎకరాలు రా. బసవా 60 తీసుకొస్తా. అన్నా నువ్వేమో వాడికి రోజు మందిచ్చి ఊరి మీదకి వదులుతున్నావు, వాడేమో తాగితే రాక్షసుడు. వానిలో ఉన్న రాక్షసుతోనేరా మనకు పని. వాడు మనిషి అయితే ఇంకా మనకు పనికిరాడు. ఇదిగోండి బావగారు పత్రాలు. నాకున్న ఆస్తి అంతా ఇదే, ఇక నుండి ఇది మీకే. ఒరే సుబ్బయ్య, మా అయ్యగారి బాకీ తెచ్చుకుంటానే నీ కూతురు పెళ్లి జంబరి జరిపిస్తున్నావే. ఉన్న 2 ఎకరాలు వీడి కట్నంగా ఇచ్చేస్తే మా అయ్యగారు అప్ప ఎవరు తెలుస్తారా? నీ అమ్మ బొగుడు తెలుస్తాడా? బసవన్న, నా పత్రాలు నాకు ఇచ్చి నీకు దండం పెడతా. ఈ బసవుడు తీసుకుంది తిరిగి ఇవ్వడు, ఇచ్చింది తిరిగి తీసుకోడు. ఒరే బసవన్న, అది దాని ఊడికిచ్చే కట్నం రా, నీ కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా కరిగిపోవడానికి నేను పరిచక్రవర్తిని కాదు బే, బసవన్నే. అయ్యగారి డబ్బు చెల్లించకపోతే ఒరే బసవ, దాని మెడలో 3 ముళ్ళు పడకుండా ఇలా గొడవ చేయటం అన్యాయం రా. ఒరే రంగన్న, నీతులు చెప్పద్దు, బూతులు వస్తాయిరా. ఒరే బసవన్న, ముందా 3 ముళ్ళు పడినవరా, మాట వినరా, నీకు పుణ్యం ఉంటుందిరా. వారిని 3 దగ్గరయ్యా. 3 కాకపోతే 30 వేస్తా, 30 కాకపోతే 90, 93 ఎంత? 116 అన్న. 116 వేస్తా. నువ్వు సల్లా బసవన్న ఆగరా. వరకు వెళ్ళిపోడు. అద్రా కొట్టడు తాళాల మీద. మూడు ఎన్రా ముసలుడా, దానికి ముగుణ్ణి నీ కల్లుణ్ణి నేనే. నువ్వు కట్నంగా ఇస్తానవే ఆస్తి, అది కూడా నాదే. పదరా అయ్యగారికి ఇచ్చుకుందాం. ఇంకా చూస్తానేటమ్మా, తెచ్చి పారాయి తాళ్ళని. తెంచి పారేస్తే మళ్ళీ నా పెళ్లి చేయగలరా అన్నయ్య? అంటే నీ బతుకు నాశనం చేసుకుంటావా అమ్మా? బసవన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఎంత మంచివాడో అంత చెడ్డవాడు. ఇన్నాళ్ళు అతనిలోని చెడ్డతనాన్ని సిద్ధప్ప వాడుకున్నాడు. మంచితనాన్ని నేను నిద్రలేపుతాను. ఇదిగో స్వామి. అయ్యగారు, ఆస్తి దుర్గ పేరు రాస్తుంది. దుర్గమేళ్ళ తాళి ఎవరు కడతారో వాళ్ళదే ఆస్తున్నాడు. మన బస్సుడు ఏం చేస్తాడో తెలుసా అయ్యగారు? దుర్గమేళ్ళ తాళి కట్టి మరీ పత్రాలపైన సంతకం చేయించుకొచ్చాడు. అవును స్వామి, ఈ బసవడు మీకోసం తాళే కాదు, అవసరమైతే పాడి కూడా కడతా తెలుసు కదా స్వామి. నచ్చినవురా, ఈ పూటకి నాకు నచ్చినట్టు మంది వేసుకో. అలాగే స్వామి, పత్రా. ఇదేందబ్బా, ఇళ్ళకి ముగ్గులేస్తున్నారే, ఎవరు చేసినారు ఈ పని? నా ఇంట్లో నువ్వేంటే? పుస్తెలు మెళ్ళో పడిన తర్వాత పుట్టింట్లో ఉండడం ఆచారం కాదు. అందుకే నీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం గీపురం అనుకో, ఆడవాసనే పడినోడ్నే. ఆ అల్లంటూ వస్తే ఏలుకుంటా అనుకుంటున్నావా? సెంటిమెంట్ తో కొట్టాను చూడకో, సిమెంట్ గోళ్ళ అంటుండే. నేనొచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో జీవితాంతం ఉండడానికి. మీరేగా అన్నది నాకు మొగుడు, మా ఇంటికి అల్లుడు అని. నీతులు చెప్పుకో, నీతులు చెప్పుకో, బూతులు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఆడది పుట్టింట్లో ఉంటే మొగుడు మగాడు కాదంటారు. కాళ్ళు కడుక్కునండి, భోజనం పెడతాను. ఓర్ నాయనో, ఇదేంద్రు? ఆహా వదినా, చేపల పులుసు అదిరింది. అదురుతుంది. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ పులుసు దొరుకుతుంది? రాసి పెట్టండి వదినా. నీ సంగతి చేపల పులుసు, చేపలు బాబు, ఇబ్బలి వాసన వస్తుందే. ఇదేంట సంక్ర చేయి పెడుతున్నావా? అనాథగా ఒంటరిగా బతుకుతున్న బసవన్నకు జీవితంలో మొదటిసారిగా ప్రేమ, బంధం, తోడు అంటే తెలిసే. మనిషిగా బసవన్లో చాలా మార్పులు తెచ్చింది.
నెమ్మదిగా సంసార సుఖాలకు అలవాటు పడ్డాడు. ఉదయాన్నే కమ్మని కాఫీ టిఫిన్లు, మధ్యాహ్నం విందు భోజనాలతో బసవడిని దుర్గ ఇంట్లోనే కట్టిపడేశాడు. గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉంటూ సిద్ధపురం కలవటం మానేశాడు. మొన్న కబురు చేసినాను, నిన్న కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్లం ఆడింటికి వచ్చి మంచం వాల్చిందన్నా. తల కట్టు మార్చింది, మొల కట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసినవాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే. మూర్ఖుడైన బసవన్న మనిషిగా మారాడంటే నమ్మలేకపోయాను. నీ అందం చూశాక అర్థమైంది. మూర్ఖుడేంటి, ఆ దేవుడైనా మారిపోతాడు. అన్నా అన్న వదిన వదిలే అన్న, అన్నకి తెలిస్తే బాగుండదన్నా. అన్న అన్న అది కాదన్నా, నిన్ను కూడా మార్చేసిందా? చాలా మంచిదన్నా. అంతా బాగుందనుకుంటే సడన్ గా దుర్గ కనిపించకుండా పోయింది. దుర్గ తోడుకు అలవాటు పడ్డ బసవన్న తల్లడిల్లిపోయాడు. తన కోసం ఊరంతా వెతికాడు, కనిపించలేదు. 3 రోజుల తర్వాత దుర్గ సీతమ్మవారి గుడిలో ఉందని తెలిసింది. ఇక్కడే చేస్తున్నావే? నా ఇంటికి వచ్చావు, తాడిపట్టు గురించి వచ్చానన్నావు, సంసారం అన్నావు, జీవితం అన్నావు, చేపల పులుసు అన్నావు, గీపల పులుసు అన్నావు, మాయం చేసావు కదే. 3 రోజులుగా నీ కోసం వెతికి వెతికి చూస్తున్నానే. 3 రోజులు బంధం ఉన్న నేను కనిపించకపోతేనే ఇంత బాధపడిపోతున్నారే. ముద్దు పెడుతుందని ఆశపడ్డ భూమి మీ వల్ల దూరం అయిపోతే ఆ పేదోళ్ళు పడే బాధ ఏమిటో మీకు తెలుసా? మీ వల్ల భర్తల్ని పోగొట్టుకున్న ఆడాళ్ళు ఏ ఆధారం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అయినా 3 రోజులుగా నేను కనిపించట్లేదని నా కోసం వెతుకుతున్నావే తప్ప ఎప్పుడు నీ వెనకే తిరిగే సూరిగాడు ఎందుకు కనిపించట్లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించావా? మోటార్ సైకిల్ సౌండ్ విని నువ్వే వస్తున్నావనుకుని భిక్షపతి భయంతో పారిపోయాడు. గాయపడిన సూరిని ఆసుపత్రిలో చేర్పించాం. నీళ్ళివ్వలేని దేవుడు రాళ్ళిచ్చి వీళ్ళ కన్నీళ్లు తుడుద్దామనుకుంటే అది కూడా వాళ్ళకి దూరం చేశావు. భూమిని తిరిగి పేదలకు అప్పగించి నీ పాపాన్ని కడిగేసుకుంటావో లేదా ఆ దుర్మార్గుణ్ణి దేవుడు అనుకుంటూ రాక్షసుల్లా బతుకుతావో ఆలోచించుకో. ఏమిరా బసవా, మనిషివి మొత్తం మారిపోయినావే. రాగానే దండం పెట్టి దన్నాలు స్వామి అనేవాడివి, ఇవాళేంటి చేతులు ముడుచుకున్నావు? ముడిసిన చేతులు ఇప్పితే ముద్దెట్టునోని నరుకుతానేమోనని భయం తల్లి. ఏమిరా బసవా, ఈ పొద్దు ఎట్టెట్లో మాట్లాడుతాండవే? నా పెళ్ళాం మీద చిన్నయ్య గారు చెయ్యేశాడు స్వామి. అడ్డం పడిన సూరిగాడిని మనుషులతో కొట్టించాడు స్వామి. బసవా, వాళ్ళ కాడ అసలు వడ్డీ వసూలు చేసిస్తానంటే నువ్వు అడిగిన దస్తావేజులు ఇచ్చేస్తా. అలాగే స్వామి. నా పోతాం రా. వాడి పెళ్ళ మీద చేయి వేయడం కాదు, మగాడివైతే వాడి కంఠం మీద కత్తి వేయి. నేను పోసే ముందు తాగి నేనేసే ఎంగిలి మెతుకులు నాకి నేను చెప్పినోని కలిసే కుక్కవి నా మీదనే మురుగుతావా? Sapaku! ఇది జరిగిన తర్వాత గాయంతో ఉన్న భిక్షపతి భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. మీ నాన్న మంచివాళ్ల మారి వాళ్ళందరిలో ఒకడయ్యాడు. బ్యాంకు వాళ్లతో మాట్లాడి లోన్ తీసుకుని క్వారీ ప్రారంభించుకున్నారు. కొన్నాళ్లకు మీ అమ్మ గర్భవతి అయింది. క్వారీ ప్రారంభోత్సవం చేయడానికి లండన్ నుంచి వెంకటాద్రి పిలిపించారు. వెంకటాద్రి వచ్చి బసవడిని దుర్గని ఆశీర్వదించి క్వారీ ఓపెన్ చేసి తిరిగి లండన్ వెళ్ళిపోయాడు.
రానపు సమయం దగ్గర పడిందని మీ అమ్మను చూడడానికి నేను మీ ఊరు వెళ్ళాను. ఆ రాత్రిపూట నొప్పులు పడుతున్న మీ అమ్మను దగ్గరలో ఉన్న రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. కానీ అక్కడ ప్రాణాలు పోసే డాక్టర్లు, ప్రాణాలు తీసే హంతకులు ఉన్నారు. ప్రతీకారంతో అవకాశం కోసం చూస్తున్న భిక్షపతి తన మనుషులతో మీ నాన్నని దొంగ దెబ్బతీశాడు. అప్పుడే పుట్టిన నిన్ను మీ అమ్మను కూడా చంపాలని చూసి కుదరక మీ తాతను చెప్పి పారిపోయాడు. దుర్గా, బాబుకి రామాయణం గురించి, భారతం గురించి చెప్పు. ఈ ఊరి గురించి, బాంబుల గురించి చెప్పక. పగలు ప్రతీకారాలకు దూరంగా పెంచు దుర్గా. ఎవరి అండదండలు చూసుకుని ప్రజలు ఆనందంగా బతుకుతున్నారు ఆ మనిషి అయిపోవడంతో భిక్షపతి పడగ విప్పాడు. తిరిగి గ్రానైట్ మైన్స్ ని ఆక్రమించాడు. అన్నా రే అయ్యా, పశుపతి గాడు ఏరా అందరినీ వేసేసావా? లేదన్నా. ఏ? ఒక న్యూస్ చెప్పి వేద్దాం అనుకుంటున్నా అన్నా. ఏంట్రా అది? అన్నా, ఆ బుల్లోడెవడో తెలుసా అన్నా? బసవన్న కొడుకన్నా. బసవన్న వైఫ్ దుర్గా బతికే ఉందన్నా. నిజమా? అయితే అందరినీ వేసే. వెయ్యే బుద్ధి కావట్లేదన్నా. ఏం లేదన్నా, ఇంకో 36 గంటల్లో వాళ్ళు కోర్టుకు హాజరైతే నీకు 150 కోట్లు లాస్. అంత ఆస్తి నీదవుతున్నప్పుడు ఎందుకు బేరమాడకూడదు అని మన లాయర్ గారు సరైన టైంలో ఐడియా ఇచ్చారు. నాకు నీకున్నంత ఆశ లేదన్నా. 2 కోట్లు ఇస్తే చాలు, తృప్తి పడతా. 24 గంటల్లో డబ్బు అందజేస్తే వాళ్ళని నీకు అప్పగిస్తా. లేకపోతే వాళ్ళని నేనే కోర్టుకు తీసుకెళ్తా. పశుపతి, నా ఉప్పు తిని నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? అయ్యా, అది వాడి తప్పు కాదన్నయ్యా, తమ జాతకమే అలా ఏడ్చింది. రాయ్, వాడిని తీసుకుని రా. ఇప్పుడు వేస్ట్ అండి. బ్యాడ్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. నో యూస్. నాకు ఆ భిక్షపతి వివరాలు కావాలి బాబాయ్. వాడి ఆస్తులు, వాడి అనుచరులు, వాడి బలహీనతలు అన్నీ. నేనెవరో తెలుసా? బసవన్న కొడుకుని. బావా, కోర్టుకు ఒక్కడు వస్తున్నాడు, దాక్కో. శ్రీరామ్ శ్రీరామ్. ఏంటి బాబాయ్, షాక్ తిన్నావా? ఇది జస్ట్ శాంపుల్. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. నువ్వు మా అమ్మ వాళ్ళని సేఫ్గా అప్పచెప్పు, నేను మీ వాళ్ళని అప్పచెప్తా. ఈ గొడవల్లో మా వాళ్ళకేమన్నా అయినా, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో నీకేమన్నా అయినా నేను తట్టుకోలేను శ్రీ. మన వాళ్ళకేం కాదులేరా, రా. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మళ్ళీ మన ఊరికి మంచి రోజులు వచ్చినట్టున్నాయి బాబు. అవునయ్యా, ఆ 2 కుటుంబాల వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటే మీకు చాలా అండగా ఉంటుంది. అప్పుడు ఆ బుజ్జమ్మని మన బసవన్న కొడుకిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేయొచ్చు.
ఏం పిల్ల హో యాపిల్లు పండుల బుందురహో బంగారం ఏంటే బంగారం ఇంకా ఏడు మొహం వేసుకుని ఉన్నావు? ఈరోజే చివరి వాయిదా. ఇంకో 2 గంటల్లో మనకు 2 కోట్లు వస్తాయి. 2 కోట్ల సంగతి దేవుడికెరుక. భిక్షపతికి గాని వాళ్ళెక్కడున్నారు తెలిసిందంటే నీ 2వ చేయి కూడా తీసేస్తాడు. ఎట్టా తెలుసుద్దే? తెలిస్తే ఎట్టా తెలుసుద్ది? ఓ సిప్పిచ్చి మొహమా, వాడికి అనుమానం రాకుండా వాళ్ళందరినీ వాడి మేనమామ కోటలోనే దాచేసి వచ్చేసాగా. దీనికి కన్నెరికం చేసిందే నేను వదిలేస్తే ఇది నీ దగ్గరికి వచ్చింది. ఇది నా మాటింటుందా నీ మాటింటుందా? ఆశలున్నోడికి బలహీనతలుండకూడదురా. ఈ ఒక్క పూట నువ్వు కక్కుర్తి పడకపోయి ఉంటే నీకు 2 కోట్లు దక్కేవి, నీ ప్రాణాలు దక్కేవి. కోర్టు వాయిదాకి ఇంకా గంటే టైం ఉంది. మీరందరూ భిక్షపతి అనుచరుల భార్యలు, తల్లులు, చెల్లెళ్ళు. మీ అందరి జీవితాలు బాగుండాలనే ప్రాణాలు అర్పించాడు మా నాన్న బసవన్న. బసవన్న కొడుకు రాగానే గేట్లు మూసేయండి. కోర్టు వాయిదాకి గంట సేపు ఉంది. ఈలోగా వాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. చావంటే నాకు భయం లేదు, కానీ నేను పోయే లోపల ఈ పేదవాళ్ళ కోసం ఏదో ఒకటి సాధించుకునే వెళ్తాను. భిక్షపతి ఆక్రమించిన మీ భూముల విలువ 150 కోట్ల పైనే ఉంటుంది. కోట్ల ఆస్తి కాదు, నా కొడుకుని చంపిన వాళ్ళందరినీ వాడి కళ్ళ ముందే ముక్కలుగా నరికి తరువాత వాణ్ణి చంపాలి. చంపుకోటాలు చావటాలు ఈ రోజు ఆగిపోవాలంటే మీ వాళ్ళలో మీరే మార్పు తీసుకురావాలి. లేదా మీకు 2వ చాయిస్ కూడా ఉంది. ఈ రోజు మా వాళ్ళు ఎలాగైనా కోర్టుకెళ్ళి తీరాలి. వాళ్ళ దారికి మీ వాళ్ళు ఎవరు అడ్డొచ్చినా అడ్డంగా నరికైనా సరే వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తాను. ఇందులో మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. ఎవర్రా వాళ్ళంతా? మా ఆవిడలాగుంది. రే, మా ఆవిడ కూడా ఉందిరా. ఏంటి ఎలా వచ్చారు? మిమ్మల్ని తీసుకెళ్దామని. ఎక్కడికి? మీరంతా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. ఈ భిక్షపతి చేసిన దౌర్జన్యాలు కోర్టుకొచ్చి చెప్పాలి. ఏందే తలకాయ తిరుగుతోందా, కళ్ళు నెత్తికెక్కాయా? లేదయ్యా, కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు ఈయన చెప్పిన వెదో పనులని చేశారు. ఇప్పటికైనా బసవన్న కొడుకు చెప్పిన మాట వింటే మనమంతా బాగుపడేది. మమ్మల్ని కొట్టినా నరికినా మీరొచ్చేదాకా మీ కదలకపోతే నరికి పారేయండ్రా. ఏంట్రా నా వైపు చూస్తున్నారు? నా భార్య నన్ను చంపమంటావా అన్న? ఓ అదా మీ ప్రాబ్లము? అయితే నేనే చంపేస్తా. ప్రాణం తీయడం అంటే అంత సరదానారా నీకు? దించరా గన్ను, లేదా వద్దు. నా భార్య బిడ్డనేం చేయొద్దు. ఇప్పటికైనా అర్థమైందా వీడి మీ ప్రాణాలకి ఇచ్చే విలువేంటో? వీడి పెళ్ళం కోసం అయితే ఎన్ని ప్రాణాలు తీయడానికైనా రెడీ. అదే మీ భార్యలంటే లెక్కలేదు. వాళ్ళు నా మనుషులరా. రై, అయిన వాళ్ళని ఎవరు అడ్డగా నరుక్కోమని చెప్పర్రా. రై, మీరు మీ భార్యలు చెప్పినట్టు న్యాయం వైపు వస్తారా లేదా అన్యాయంగా చస్తారా? నిర్ణయించుకోండి. నీకు దండం పెడతానయ్యా, ఇప్పటికైనా బాబు చెప్పింది నయ్యా. రాయ వెళ్దాం. అన్నా, వాళ్ళు వాడి వైపు తలమొక్కేటట్టున్నారు. మనం కాంప్రమైజ్ అయిపోయి కులుమన వెళ్ళిపోదామన్నా. అసలు వాడు ప్రాణాలతో బయటికెళ్తే కదరా. రాయ్, ఏంట్రా మారిపోయారా? ఎరా, నీకు మీ అమ్మ కావాలి కదా, తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. కోర్టు మూసే టైం అయింది. శ్రీ ఇంకా వెంకటాద్రిని తీసుకురాలేదేమిటి? వాడు బసవన్న కొడుకు, తప్పకుండా తీసుకొస్తాడు.
కళ్ళు ముయ్యరా ఇరుపు. మనం ఇంకా బతికే ఉన్నామని ఆడొచ్చి నిజంగానే మనల్ని చంపేస్తాడు. ముయ్. వద్దు శ్రీ, ఈ నీచుని చంపి నువ్వు నేరస్తులు కావుతావు. వీటి సంగతి పోలీసులు కోర్టులో చూసుకుంటారు. వదిలే. వద్దు వద్దు ప్లీజ్. తాళ్లపాక సొసైటీకి చెందిన 86 ఎకరాల గ్రానైట్ భూమి వెంకటాద్రిదని కోర్టు విశ్వసిస్తోంది. ఇన్నాళ్లు ఆ భూమిని అన్యాక్రాంతంగా భిక్షపతి అనుభవించిన కారణంగా నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించి ఆ భూమిని యథాస్థితిలో వెంటనే అప్పగించాల్సిందిగా కోర్టు భిక్షపతిని ఆజ్ఞాపిస్తోంది. నువ్వేంట్రా? ప్రజా వైద్యశాల కదా, కాలు బాగు చేయించుకొని కులు మనాలి వెళ్దామని. అవునా అమ్మా? అయితే ఈసారి నిజంగా నీ 2 కాళ్ళు ఎరగొట్టేస్తాను, అప్పుడు బాగు చేయించుకుంది. అమ్మో, బసవన్న కొడుకు అనిపించుకున్నావు. నీకు కూడా మీ నాన్నలాగే పేదల మీద ప్రేమ ఎక్కువ. నా చోటు ఇక్కడే, ఎవరేమంటాను. చచ్చిపోయాడంట.